యాక్సెంచర్ కంపెనీలో ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేసినప్పుడు టోటల్ గా 10,000 ఎంప్లాయీస్ ని ఫైర్ చేశారు. దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ రెజ్యూమే. ఒక టాప్ ఐటీ కంపెనీలో మీకు 20 lakhs per annum ప్యాకేజ్ రావాలి అంటే మినిమం 5 years అయినా వర్క్ చేసి ఉండాలి, లాట్ ఆఫ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మీరు అనుకోవచ్చు. బట్ రియాలిటీ ఈస్ నాట్ లైక్ దట్. వన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పేపర్ ఈజ్ ఎనఫ్ టు ల్యాండ్ ఆన్ యువర్ డ్రీమ్ జాబ్ అప్ టు 20 LPA. కొంతమంది ఫ్రెషర్స్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి హై ప్యాకేజ్ ని గ్రాప్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ హై సాలరీ కోసం మళ్ళీ ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉందని రెజ్యూమ్ లో యాడ్ చేయడం, 3 years ఉన్న వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి జాబ్ కొట్టడం, ఇది చాలా కామన్ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో ఐటీ కంపెనీలో. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, అసలు బీటెక్ డిగ్రీ పాస్ అవ్వకుండా అండ్ కెరీర్ గ్యాప్ ఉండి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ వెనక ఉన్నా కూడా చాలా మంది ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి టాప్ ఐటీ కంపెనీస్ లో బిగ్ పొజిషన్ లో సెలెక్ట్ అయ్యి లాక్స్ లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రాపర్ ఎగ్జాంపుల్ తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన డ్రాగన్ మూవీ. అందులో హీరోకి 47 బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఈవెన్ దో హీ విల్ ల్యాండ్ ఇన్ ఐటీ జాబ్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్. మీరు ఈ మూవీ చూస్తే హౌ దిస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్క్ అని ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను కూడా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి, దీని వెనుకున్న సిస్టమ్ గురించి, 20 lakhs per annum స్కామ్ గురించి అండ్ రియల్ ఇన్సిడెంట్స్ తో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో లాస్ట్ లో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ ని ఫాలో అవుతున్న క్యాండిడేట్స్ వాళ్ళ లైఫ్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తున్నారు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఐటీ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో మర్చిపోకుండా షేర్ చేయండి. అప్పుడే వాళ్ళకి రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా ఇంకా మంచి వీడియోస్ అనేవి మేము దింపుతూనే ఉంటాం. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాను. యాక్సెంచర్ లో 10,000 మంది ఎంప్లాయీస్ ఫైర్ చేసింది అండ్ దానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో దొరికిపోవడం అని చెప్పేసి. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఒక ఎంప్లాయీని హైర్ చేసుకునే ముందు అతని ఎడ్యుకేషన్ అండ్ వర్క్ హిస్టరీ గురించి కంపెనీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాయో దాని గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాం. క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ని చెక్ చేయడానికి ఆ పర్సన్ చదివిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కాలేజెస్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అండ్ వర్క్ హిస్టరీ కోసం మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎంప్లాయీస్ ని కాంటాక్ట్ లేదా హెచ్ఆర్ ని కాంటాక్ట్ తెలుసుకుంటారు. ఈ వెరిఫికేషన్ కనుక ఫెయిల్ అయితే యూ విల్ బి అవుట్ ఆఫ్ ది వర్కింగ్ కంపెనీ. సేమ్ ప్రాసెస్ ని యాక్సెంచర్ ఫాలో చేసి ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేయండి. అండ్ ఈవెన్ కాగ్నిజెంట్ కూడా సేమ్ రూల్ ని ఫాలో చేస్తుంది. ఫస్ట్ వీక్ లో 4,100 ఎంప్లాయీస్ ని, సెకండ్ వీక్ లో 3,700 ఎంప్లాయీస్ ని ఫైర్ చేసింది. అంటే టోటల్ గా 7,800 ఎంప్లాయీస్ ని విత్ ఇన్ 2 weeks లో జాబ్స్ రిమూవ్ చేశారు అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయిన 2 ఎంప్లాయీస్ గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం చెప్తా. చాలా మంది అనుకునేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే జస్ట్ నేను ఒక జాబ్ క్రాక్ చేయడానికి అందులోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోతే చాలు అనుకుంటారు. కానీ క్లయింట్ ఇంటర్వ్యూస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ చెక్స్ క్లయింట్ అనే వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంపెనీ కంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ కి అక్కడ కూడా దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇందాక చెప్పిన రియల్ ఎస్టేట్స్ గురించి ఇప్పుడు చూసినట్లయితే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక ఎంప్లాయీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ని చెక్ చేస్తున్నప్పుడు అతని ఎడ్యుకేషన్ హిస్టరీలో అవుట్ ఆఫ్ 500 కి 472.5 మార్క్స్ ఉండాల్సింది 477 అని పడింది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసినప్పుడు అతనికి యాక్చువల్ గా 2 years మాత్రమే రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అతని సివిలో 3 years ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఇమీడియట్లీ దే ఫైర్డ్ హిమ్ ఫ్రమ్ దర్ కంపెనీ. ఆ 1 year ని తను ఫేక్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హైక్ వస్తుందని చెప్పేసి తను ఆ రకంగా డెసిషన్ చేసుకుని ఆ 2 years పక్కన పెట్టేసి 1 year ఫేక్ పెట్టడం వల్ల అతను దొరికిపోవడం అనేది జరిగింది. అదే ఒకవేళ తను 2 years పెట్టి చేసి ఉంటే హ్యాపీగా వర్క్ చేసుకునేవాడు. ఇలా 1-2 కాదు, కొన్ని thousands ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 85% ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ఫాల్స్ క్లెయిమ్స్ ఇన్ దేర్ సివి అని చెప్పేసి అంటారు అనమాట. ఇదంతా కూడా హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి. ఇంకొక ఆర్టికల్ లో టోటల్ ఇండియా వైడ్ గా 47 million ఫేక్ సివిస్ ని ఐడెంటిఫై చేశారంట. జస్ట్ ఇమాజిన్ ఎంతలా ఈ ఫేక్ సిస్టమ్ ఐటీ ఇండస్ట్రీని కుదిపేస్తుందో. ఒక సర్వేలో 20% ఆఫ్ సివిస్ మాత్రమే జెన్యూన్ గా ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చే. అకార్డింగ్ టు దీస్ రిపోర్ట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ దిస్ స్కామ్ ఇస్. ఇలాంటి వారి వల్ల ట్రూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఇంజస్టిస్ జరుగుతుంది. సపోజ్ ఒక పర్సన్ ఏ స్కిల్ లేకపోయినా 5 years ఫేక్ పెట్టి 20 LPA ప్యాకేజ్ తో తన హైయర్ పొజిషన్ లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు అదే పొజిషన్ కి అప్లై చేసిన 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న జెన్యూన్ క్యాండిడేట్ జాబ్ లాస్ అవుతున్నాడు. ఎందుకంటే కంపెనీస్ ఆల్వేస్ ప్రిఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ టు కంప్లీట్ దర్ ప్రాజెక్ట్ విత్ అక్యురసీ. ఇది ఓన్లీ జెన్యూన్ క్యాండిడేట్స్ పైన కాదు, రెప్యుటేషన్ ఉన్న కంపెనీస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండవు, ప్రాజెక్ట్ ఎలా చేయాలో అర్థం కాదు, దెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద కంపెనీస్ వర్క్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ టూ. స్కిల్స్ లేనప్పుడు వాళ్ళకి హై ప్యాకేజెస్ అండ్ టూ టాప్ కంపెనీస్ లో జాబ్ ఎలా వస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. దానికి టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కన్సల్టెన్సీ, రెండు ప్రాక్సీ. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఒక కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయినప్పుడు మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ సీవీలో ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ స్కిల్స్ ని యాడ్ చేసి ఐటీ కంపెనీలో ఆన్లైన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. మీరు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, కాబట్టి మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కి వేరే పర్సన్స్ రిప్లై ఇస్తారు. మీరు జస్ట్ లిప్ సింక్ ఇస్తే సరిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్సీ. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడం కోసం మీరు 1 lakh నుంచి 10 lakhs వరకు బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్ పే చేయాల్సి వస్తుంది. బట్ క్యాండిడేట్స్ కి తెలియని రియాలిటీ ఏంటంటే జాబ్ లో జాయిన్ అయ్యాక పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఇమీడియట్ గా ఫైర్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు నడిచాయంటే కోవిడ్ టైమ్ లో ఎక్కువగా నడిచాయి. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కాబట్టి అప్పుడంతా కూడా ఈజీగా క్లియర్ చేయగలిగారు ప్రాక్సీతో. కానీ ఇప్పుడు అవన్నీ కూడా లైవ్ అయిపోయినాయి. ఇక్కడ ఎవరైనా ప్రాక్సీ చేస్తాను అంటే దయచేసి ఆ ట్రాప్ లోకి పడకండి. ఇప్పుడు ఇలాంటి జరిగే పరిస్థితి లేదు. ఇలాంటి ఇల్లీగల్ ప్రాసెస్ ని రన్ చేస్తున్న ఒక గ్యాంగ్ ని బెంగళూరు పోలీస్ అరెస్ట్ చేశారు. ఫేక్ ఆఫర్ లెటర్, ఫేక్ వర్క్ డీటెయిల్స్ అండ్ ఫేక్ శాలరీ స్లిప్ ని క్రియేట్ చేసి 15,000 to 25,000 పర్ క్యాండిడేట్ దగ్గర కలెక్ట్ చేసి సేల్ చేస్తున్నారు. పోలీసులు ఫైండ్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ ని యూజ్ చేసి ఆల్మోస్ట్ 25,000 పీపుల్ డిఫరెంట్ కంపెనీస్ లో హై ప్యాకేజ్ తో 10 LPA 15 LPA తో వాళ్ళు ఆల్రెడీ సస్టైన్ అవుతున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీరు దొరకపోవచ్చు, మీరు మంచి స్కిల్స్ నేర్చుకుని ఫేక్ పెట్టి సర్వైవ్ అవుతుండొచ్చు, కానీ దొరికిన పర్సన్ ని డిగ్ చేసి పోలీసులు ఏం చేశారంటే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ లెటర్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు అనేది డీటెయిల్స్ అంతా తీసుకుని వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో ఆ కంపెనీస్ కి అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ హెచ్ఆర్ టీమ్ మొత్తం వీళ్ళు ఫేక్ అని చెప్పేసి ప్రూవ్ చేయించి వాళ్ళని తీసేపించారు. కాకపోతే మంచి ఏం జరిగిందంటే ఆ హెచ్ఆర్స్ అక్కడ సరిగ్గా పర్ఫార్మ్ చేయని వాళ్ళని మాత్రం బయటికి పంపించేసి పర్ఫార్మ్ చేసే వాళ్ళని ఉంచుకున్నారు. సో స్కిల్ ఉంటే ఫేక్ పెట్టినా సర్వైవ్ అవ్వచ్చు అనేది ఇక్కడ చిన్న హింట్ అనమాట. అలా అని చెప్పి మిమ్మల్ని ఫేక్ పెట్టండి అని అయితే నేను చెప్పట్లేదు. పాపులేషన్ వైస్ వరల్డ్ లో నెంబర్ 1 కంట్రీ ఇండియానే ఉంది. సో లాట్ ఆఫ్ రిసోర్సెస్ అందరికి అవైలబుల్ గా ఉండడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అందులో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ గెటింగ్ ఏ జాబ్. ఇంత హ్యూజ్ కాంపిటీషన్ లో జాబ్ రావాలి అంటే దే చూస్ సమ్ షార్ట్ కట్స్ లైక్ ఫేక్ పేపర్స్, ప్రాక్సీస్, ఇవన్నీ కూడా. అందులో ఫస్ట్ వన్ కాంపిటీషన్. జాబ్ కాంపిటీషన్ హైదరాబాద్ లో జాబ్ మేళ జరుగుతున్నప్పుడు మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్క పొజిషన్ కోసం 1000 మంది అప్లై చేస్తుంటారు. ఈ కాంపిటీషన్ లో జాబ్ రావాలి అంటే క్యాండిడేట్స్ థింకింగ్ దట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ త్రూ కన్సల్టెన్సీ వెళ్తే మంచిది అనుకుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్, జాబ్ ఇవ్వకుండా ఏ ఫ్రెషర్ కూడా ఎక్స్పీరియన్స్ రాదు, బట్ కంపెనీస్ ప్రిఫర్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్. దిస్ ఈస్ వై ఫేక్ ఎక్స్పీరియన్స్ సీమ్స్ టు బీ లైక్ ఏ షార్ట్ కట్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. స్టడీస్ అయిపోయాయి, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తూ ఉంటది, జాబ్ నీకు వస్తుందా రాదా అని చెప్పేసి. ఈ టార్చర్ భరించలేక చాలా మంది ఫేక్ సైడ్ వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక్కసారి ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని కంపెనీ మేనేజర్ ఫైండ్ అవుట్ చేస్తే మీ జాబ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అండ్ మీ రెప్యుటేషన్ ని డామేజ్ చేసి అదర్ జాబ్స్ ని ఫైండ్ చేయడానికి ప్రాబ్లం గా మారుతుంది. అలాగా ప్రాబ్లం గా అయ్యి ఏమీ చేయాలో తెలియని వాళ్ళు మన ఆఫీస్ కి చాలా మంది వస్తుంటారు. ఎక్కడో ఒక ఇద్దరికి ఫేక్ వర్కౌట్ అయింది కదా నాకు అవుతుంది అని చెప్పేసి హ్యాష్ డెసిషన్స్, ఎమోషన్స్ తో డెసిషన్స్ అయితే తీసుకోకండి. కొంచెం కష్టపడి చిన్న స్టార్ట్అప్ అయినా, తక్కువ శాలరీ అయినా జాబ్ క్రాక్ చేసి అక్కడి నుంచి మంచి పొజిషన్ కి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి. అంతేగాని ఫేక్ జోలికి వెళ్ళకండి. ఏ రోజైనా రిస్క్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. అండ్ అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.